ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అబద్ధాలతో పబ్బం గడపడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన రేవంత్కు లేదని మండిపడ్డారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడవు పట్టాయంటూ గులాబీ పార్టీ సమరభేరి మగించింది. ఈ మేరకు జిల్లాలోని ప్రాజెక్టులను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సందర్శించారు. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బంద్ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే మంత్రులు, అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఉత్తవే, లెక్కల్లో చాలా చూపిస్తున్నారు, కానీ ఫీల్డ్ మీద చూస్తే పరిస్థితి భిన్నంగా ఉన్నది. ఇది శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట. రాష్ట్ర విద్యాశాఖ పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైట్, ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పై ఓ రేంజ్లో ఫైర్ అయిన కేటీఆర్. తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుందని ఆగ్రహం. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టులను కాంగ్రెస్ పడవ పడేసింది. పాలమూరు సందర్శనలో గులాబీ దండోరా. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్లో ప్రశాంతంగా బంద్. రైతాంగం సమస్యలపై బీఆర్ఎస్ సమరభేరి. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వాన్ని అన్ని తప్పుడు గణాంకాలే, మండలిలో సర్కారు పరువు తీసిన గుత్తా.